హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్: రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవులలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇదే తెలంగాణలోని మొట్టమొదటి పోలీస్ స్కూల్. దీన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2025 ఏప్రిల్ 10న ప్రారంభించారు. 2028లో ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్: అమెరికాలోని లాస్ ఏంజిల్స్. 2028లో ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో జరగనున్నాయి. ఈ ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చనున్నారు. మొదటిసారి క్రికెట్ను 1900 సంవత్సరంలో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో నిర్వహించారు. 2028 ఒలింపిక్స్లో క్రికెట్లో మహిళల నుండి 6 జట్లు, పురుషుల నుండి 6 జట్లు పాల్గొననున్నాయి. T20 ఫార్మాట్లో మ్యాచ్లు నిర్వహిస్తారు. ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఏ దేశం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది? ఆన్సర్: స్లోవేకియా. ఇటీవల ద్రౌపది ముర్ము గారు పోర్చుగల్, స్లోవేకియా దేశాల పర్యటనకు వెళ్లారు. పోర్చుగల్ దేశ రాజధాని లిస్బన్ నగరం నుండి సిటీ కీ ఆఫ్ ఆనర్ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అందుకున్నారు. ప్రజాసేవా రంగంలో విశిష్ట సేవలకు గాను స్లోవేకియా దేశంలోని కాన్స్టాంటిన్ ది ఫిలాసఫర్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ను ముర్ము గారు పొందారు. ప్రపంచ టాప్ 100 విమానాశ్రయాల జాబితా 2025లో భారత్ నుండి ఎన్ని విమానాశ్రయాలకు చోటు దక్కింది? ఆన్సర్: 4. ఈ జాబితాను అంతర్జాతీయ ఎయిర్ ట్రావెల్ రేటింగ్ సంస్థ స్కైట్రాక్స్ ప్రకటించింది. భారతదేశం నుండి 4 విమానాశ్రయాలకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 32వ స్థానంలో నిలిచింది. బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 48వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 56వ స్థానంలో నిలిచింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 73వ స్థానంలో నిలిచింది. కృత్రిమ గర్భధారణలో AI సహాయంతో ప్రపంచంలోనే తొలి శిశువు జననం ఏ దేశంలో జరిగింది? ఆన్సర్: మెక్సికో.